మీరు experience you have a lot of experience మాట్లాడేటప్పుడు మీరు experience you have a lot of experience మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. జగిత్యాల జిల్లా కేంద్రంలో నేడు నేను శాసన మండలి సభ్యునిగా నా నియోజకవర్గం వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఇక్కడికి వచ్చి పత్రికా సమావేశం పెట్టాను అంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. నిజామాబాదు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఓటర్లందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను, గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకు జీవన్ రెడ్డి గారు గెలవాలి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి అనే అంశాన్ని మేము ముందుంచాలనుకున్నప్పుడు మనమందరం కూడా స్వాతంత్రం భారతదేశానికి వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఈ 75 సంవత్సరాల కాలంలో స్వాతంత్ర ఫలాలు కొంతమేరకు మనం అందుకున్నాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కానీ ఈ 75 సంవత్సరాలలో 65 సంవత్సరాలు ఒక భాగంగా ఉంటే 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాలు భారతదేశానికి ఒక గడ్డు దినాలుగా, దుర్దినాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కానీ, దాని నాయకుడిగా ఉన్న మోదీ కానీ, అతను మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగం కానీ, సామాజిక న్యాయం కానీ ఏవి మిగిలే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తలేవు. వారి దృష్టిలో భారతీయులు 140 కోట్ల మంది కాదు, ఏదో కొద్ది మంది మాత్రమే వారి దృష్టిలో మనుషులుగా కనిపిస్తున్నారు. అందుకొరకే ఫిర్కాబార్ మరొకసారి బీజేపీ సర్కారు కాదు, మరొక మారు ఈ దేశంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి. అందుకుగానే టి జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అందుకు అనుగుణంగా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు మాట్లాడే సందర్భంలో ఎక్కడ కూడా నేను సీనియర్ లీడర్ను కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు అనేది ఎప్పుడు అభావం ఉండేది కాదు. ప్రతి సందర్భంలో కూడా అందరికీ చాలా విషయాలు తెలుస్తాయి, నేను కొన్ని నేర్చుకోవాలి, నాకు తెలిసినవి చెప్పాలనే రకంగానే ఉండే వ్యక్తి. అటువంటి ఔదార్యం కలిగిన, అటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా వారు ఉన్నారు. వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్లో తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అటువంటి వారు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు కోరుకొని ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. రెండోది, ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ బీజేపీ ఆధ్వర్యంలో సర్కారు రావద్దు. మోదీ లాంటి నిరంకుశుడు అందామా, ప్రజల గురించి తెలియని వాళ్ళు అందామా, భారతదేశానికి ఎటువంటి పాలన కావాలనో తెలియని వారు అందామా, అటువంటి వారు కాదు. తప్పనిసరిగా ప్రభుత్వంలో మార్పు రావాలి, అది కాంగ్రెస్ ఆధ్వర్యంలో రావాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్తున్నాం. ఈ సందర్భంగా కొన్ని అంశాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. భారతదేశంలో ప్రథమ పౌరులు లేదా పౌరురాలని మనం భారత రాష్ట్రపతి అంటాం. గిరిజన మహిళను మేము రాష్ట్రపతిగా చేశామని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. కానీ మనకు రాజ్యాంగం ప్రకారము పార్లమెంట్ ఉభయ సభలు, అది లోక్సభ రాజ్యసభను కలిపి మాట్లాడే హక్కు రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అటువంటి పార్లమెంటుకు కొత్త భవనం నిర్మాణం చేసి దాని ప్రారంభోత్సవం చేస్తుంటే హక్కున రాష్ట్రపతిని పిలవకుండా ప్రధానమంత్రి చేయటం అంటే అంతకంటే రాజ్యాంగానికి వ్యతిరేకమైన పని ఉండదు, అంతకంటే అగౌరవపరిచే పని ఉండదు. ప్రస్తుత ఎంపీ ఉండవు ఆయన మాట్లాడతాడు. జీవన్ రెడ్డి గారి గురించి నేను చాలా అంశాలు పరిశీలించిన 5 ఏళ్ల కాలంలో. ఎంత అంటే చిన్న అంశం కూడా గుర్తుంచుకొని మాట్లాడతాడు. వయసు 74 సంవత్సరాలు ఉన్నా కూడా
ఎంత చిన్న అంశం అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నా అని నాకు అనుమానం వచ్చేది, ఏది కోతుల గురించి. కానీ నేను ఒకసారి కొండగట్టుకు వచ్చిపోయినాక నాకు అర్థమైంది కోతులు ఎంత పెద్ద సమస్యకి ఇక్కడ ఉందనేది. నేను కొండగట్టుకి ఈ మధ్య వచ్చిపోయాను ఒకసారి, ఏది జగిత్యాలకు వచ్చినప్పుడే కొండగట్టు కూడా చూసిపోయాను. అంటే అంత చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య గుర్తించి పదే పదే దీన్ని ఎట్లా నివారిస్తారో మీరు చెప్పండి, మీరు సరియైన పద్ధతిలో చేస్తారు అంటే అదొకటే ఉదాహరణ. అటువంటి చాలా రైతుల విషయం కానీ, కార్మికుల విషయం కానీ, గల్ఫ్ కార్మికుల విషయం కానీ, ఇప్పుడు గల్ఫ్కు వలసపోయి బతికే వాళ్ళందరికీ ఒక కార్పొరేషన్ పెట్టాలని ప్రధాన డిమాండ్ చేసేది జీవన్ రెడ్డి గారే. కానీ ఎప్పుడన్నా ఇప్పుడు ఎంపీగా గెలిచిన అరవింద్ ఏమన్నా మాట్లాడిండా? పసుపు బోర్డు తెస్తానే పచ్చగా అయ్యింది కదా, పసుపు లేదు ఏది లేదు కదా. కాకుండా ఏం మాట్లాడుతుంది ఇప్పుడు జీవన్ రెడ్డి గారు? ఏమైనా గల్ఫ్ కార్మికులకు, రోహింగ్యాలకు మాత్రమే ఆయన ప్రతినిధి, స్వచ్ఛమైన హిందువులందరూ నాకు ఓటేయండి అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడు. ఎందుకంటే భారతదేశం మనుధర్మం ప్రకారం స్వచ్ఛమైన హిందువులు ఎవరో చాలామంది తెలియదు. నేను చదువుకుని కొంత అంటే ఆ పరిజ్ఞానంలోకి వెళ్ళాను, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యోగులు స్వచ్ఛమైన హిందువులు గారు, ఉపాధ్యాయులు స్వచ్ఛమైన హిందువులు గారు, మహిళలు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు, కార్మికులు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు, వ్యవసాయ కార్మికులు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు, రైతులు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు. వీళ్ళందరూ అయిపోయినాక మిగిలేదు ఎవరు చెప్పండిగా? 3 సార్లు జంజం వేసుకొని 3 సార్లు మతం చదివి తప్ప స్వచ్ఛమైన హిందువు కాదని చెప్తుంది ఏది మన చరిత్ర, మను ధర్మం. మరి ఎవడు మిగులుతాడు? చాలా సంతోషం. అంటే నీకు ఆ 10 ఓట్లు వస్తే చాలు, మిగతా అని జీవన్ రెడ్డి గారికి వేసేయండి, ఒప్పేసుకుండు అనమాట. కాబట్టి ఈ రకంగా మనం పరిశీలించినప్పుడు ఈ దేశం ప్రజాస్వామ్యం నిలబడాలంటే, రాజ్యాంగం నిలబడాలంటే, ఆ రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగి అందరికీ సమాన అవకాశాలు వచ్చి సంపద పంపిణీ జరిగి సజీవంగా ఉండాలి అంటే ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రావాలి. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో నేను కోరుకునేదైతే అన్ని సీట్లు కాంగ్రెస్ గెలవటం మంచిదని కోరుకుంటున్నాను. ఇంకా కాంగ్రెస్ పెద్దలే మాకు 12-14 అంటారు, కానీ నేను 17 వచ్చినా సంతోషం అనేది ఉంది. అటు రావాలని కూడా కోరుకుంటున్నా. అందుకు అనుగుణంగా తెలంగాణ ఓటర్లందరూ కూడా ఆలోచించాలని, పరిశీలించాలని. ఇంకా 5-6 రోజుల సమయం మాత్రమే ఉంది. తిరిగి చెప్పగలిగిన వాళ్ళంతా కార్యకర్త తిరిగి చెప్పండి, అందరికీ ఓటేయమని చెప్పండి, కలవండి. ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎండలు మండిపోతున్నాయి, ఓటేమేద్దామని అనుకోకండి. ఇది కీలకమైన సమయం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఇలాగే సజీవంగా ఉండాలి అంటే ఈ ఎన్నికలు కీలకం. మోడీని, బీజేపీని ఓడించాలి, కాంగ్రెస్ను, జీవన్ రెడ్డి గారిని గెలిపించాలి. అందుకొరకు ఎండైనా వానైనా కదలండి, పోలింగ్ బూత్లోకి రండి, జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుపై ఓటేయండి, అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మీ ద్వారా నిజామాబాద్ ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు జగిత్యాల, కోరుట్ల, ఆర్మూరు, తర్వాత నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, వీటన్నిటినీ బాల్కొండ ఈ నియోజకవర్గాల ఓటర్లందరికీ పేరున విజ్ఞప్తి చేస్తూ వేయాలని, గెలిపించాలని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.